హాయిగా కదిరిలో ఉంటూ కుటుంబంతో ఉన్న నీకు ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి? నా మూడు అనాథ అయితే కాలేజీ పడిపోయింది. నేను మార్చిపోయి వాళ్ళ మాటిని నేను పోయినాను. అంటే అక్కడ మహిళలు లేక లేదు ఇక్కడి నుంచి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్? మనం అంటే ఇండియా వాళ్ళంటే బాగా పొగురు మంచికి ఆకారం బాగుంటుందని. అంటే ఇండియా నుంచి వంట మనిషి వచ్చిందంటే వాళ్ళకి ఇంకా వంట చేసేకి వంట మంచి, ఎపిసార్ చేసేకి వంట మంచి. నేను అట్లా పని చేసేదాన్ని కాదు, నేను ఇంట్లో వంట చేసేకి వచ్చిండేదంటే ఆహా నువ్వు ఇట్లా దానివే, నువ్వు చూద్దాం నువ్వు ఎట్లా పతి పడతావు నువ్వు అని బరువులు కూడా కొట్టేసినారు. కొట్టేసి సెల్లు గుంజుకొని నీళ్ళు బాత్రూంలో నీళ్లు తప్పించున్నారు సార్. అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సెక్స్ చేయాల్సిందేనా? వంట మనిషి ఎవరన్నా బాగానే వాళ్ళ చదువుని మేపాల్సిందే. అంటే ఆ రాత్రి ఎంతమంది ఉన్నారు? రోజుకొచ్చి 2-3. సరే నా బిడ్డ కన్నా చిన్నోనే కదరా నా కొడుకు అనుకుని నలుగురు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళే అమ్మని అరిచిన గుడ్డలు లేకుండా గుడ్డలు లేకుండా నింపిరేపెత్తలు. ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి ఓనర్ కొడుకు ఇద్దరే సెక్స్తో ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొస్తుంటారా? కొడుకులే కాదు సార్ వచ్చేది, కొడుకులు వాళ్ళ బంధువులు కానీ బంధువులు వస్తారు. అంటే ఆ సెక్స్లో కూడా నరకం చూపిస్తారా? చూపిస్తారు. అంటే ఏ విధంగా హింసిస్తారా? హింసిస్తారా ఎందుకు గట్టిగా అరిచినామంటే దిండ్లేసి దుబాయ్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తున్నామని చెప్తుంటారు, అది వాస్తవం కాదా? అదే సార్ ఇంకా వాళ్ళకు లొంగిపోయి మాకు డబ్బే కావాలనుకుంటూ వాళ్ళ కిందకి పోయి పడ్డ కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతుగా ఏం చేస్తున్నావు? వంతుకు పావద్దని నేను ఇల్లు తిరిగి నేను చెడిపినాను, మీరు చెడొద్దండి. గల్ఫ్లో ఉన్నావు, కష్టాలు పడ్డావు, బయటకు వచ్చావు, చేస్తున్న పని ఇంట్లో వాళ్ళు తెలిస్తే మీ ఊర్లో వాళ్ళందరూ నేను ఆదరించారా? నా మూడు ఆదరించుకున్నారు సార్, నా బిడ్డలు కానీ తీసుకున్నారు సార్. మా అమ్మ చచ్చిపోతే మా కూర దిక్కుని నా మొగుడు కానీ నా పెళ్ళ పోతే నాకు ఊరున్నారు. మాకు తప్పు నేరం నా పెళ్ళ చేసింది చేయలేదని నా మొగుడు తీసుకున్నాడు సార్. నా మొగుడు అంత దేవుడు ఏడ చిక్కడు సార్, నాకు ఎంత మంచోడు. ఈ పొద్దు అంత తప్పు చేసి నా మొగుడు ముందు మాట్లాడతాడు, గోరు పెట్టి ఏడ్చుకుంటాడు నా మొగుడు. తెలిసిన నా బిడ్డలైతే వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. వాళ్ళ ఆర్థిక కష్టాలే వాళ్ళకి పెట్టుబడి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటూ ఎలా సంపాదించుకోవాలో మార్గం చూపుతామంటూ వాళ్ళని బుట్టలో వేస్తారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరు మీద లేదా ముంబైలో మంచి ఉద్యోగాలంటూ వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ వ్యభిచార కోపంలో తోసేస్తారు. కాదు పోదంటే మత్తు మంది ఇచ్చి మరీ బలవంతంగా వ్యభిచారాలు తిప్పుతారు. ఆ విధంగా కొంతమంది నెలల తరబడి, కొంతమంది సంవత్సరాల తరబడి ఆ వ్యభిచార కోపంలో మగ్గి తిరిగి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా బయటకు వచ్చి వాళ్ళతో వాళ్ళ కన్నీటి గాథలే పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒక సీత. సీత అనే పేరు కాదా ఇది, మరో పేరు, కానీ మేము సీత అని పేరు మార్చాం. ఆ సీత పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. భర్త అనారోగ్యం కావడం వల్ల డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒక బ్రోకర్ మాటలు నమ్మి ఆమె ముంబై వెళ్ళి అక్కడ వ్యభిచార కోపంలో బలైపోయింది.
దాదాపు 5 నెలల పాటు ఆమె ఎలాంటి నరకం పడింది, ఆ బ్రోకర్ ఎలాంటి మాయ మాటలు చెప్పి ఆమెని ఆ వ్యభిచార రొంపిలోకి దింపాడనే విషయాల్ని ఆ సీతని అడిగి తెలుసుకున్నాం. సీత, నమస్తే అమ్మ. తల్లి, హాయిగా కదిరిలో ఉంటూ కుటుంబంతో ఉన్న నీకు ఈ కష్టాలన్నీ ఎందుకు వచ్చాయి? అసలు ఈ కష్టాలు, బొంబాయిలో కష్టాల ముందు ఒకసారి నీ కుటుంబం గురించి చెప్పు. నా మూడు అనాథ అయితే కాలేజీ పడిపోయింది. కాలేజీ పడిపోయింటే కూలి పని చేసుకుంటా అంటే ఇక్కడేంది 10 రూపాయల కూలికి నువ్వు అక్కడ 200, 500 కూలికి నువ్వు 2 ఏళ్ళు అక్కడ ఉంటే నీ కుటుంబమే బతుకుతారు, నువ్వు బతికిపోతారు అని చెప్పారు. నేను మోసపోయి వాళ్ళ మాటిని నేను పోయినాను. పోయేటప్పుడు కానీ మా పేరు చెప్పొద్దు, మీరు ఏమిటి పోతున్నారు, ఎక్కడ పోతున్నారు అంటే ఏదో మా బతుకు గురించి పోతాను అని చెప్పండి అన్నారు. పోలీసు వాళ్ళు లేదంటే ఎవరిని అడిగినా కానీ మా పేర్లు చెప్పొద్దన్నారు. సరేలే అని నా ధైర్యంతో నేను పోయినాను. పోతే ఒగిల్లు అని చెప్పి నాకు మాస్క్ ఏ ఉద్యోగం చెప్పి తీసుకెళ్ళారు? ఇంటి పని అని, ఇంట్లో పని అని, వంట చేసేకనే పిలిచిపోయినారు. 3 వాళ్ళు ఉండేది. అవి మా డాక్టరు అట్లా ఇట్లా అన్నారు. సరేలే మన ఇంట్లో చేసుకున్నట్లే కదా ఆడ చేసేదని నేను మాసిపోయినాను. మాసిపోయిన దానికి ఆడ 2 నెలల్లో పని చేయాలన్నారు. ఈ రంజాన్ నెలలో వచ్చి ఏందో అంత ఇంత ఇస్తారు నా బతుకురికి కదా అని నేనుగా ఉన్నాను. 2 నెలలు చేసినాను. 2 నెలలు చేస్తే నాకు ఇంటి లెక్క ఇచ్చినారు. పై ఇంటి లెక్క ఏమన్నా ఏందంటే లేదు ఇస్తారులే అని మాసగిచ్చి నన్ను పట్టుకొని కొట్టి నేను ఎడని నాకు ఇల్లు అని చెప్పారు. 2 నెలలు పని చేయను నేను చేయనంటే నేను 2 నెలలు పని చేసి నాకు కష్టం ఇచ్చేస్తే నేను 2 నెలలు అయినా చేస్తా, లేదంటే పట్టుకొని కొట్టారు. 12 గంటల రాత్రిలో నన్ను పిలిచిపోయి ఆఫీసులో ఇసిపెట్టి ఆఫీసులో వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు, ఎక్కడ వచ్చినావు అని పట్టుకొని కొట్టారు. నేను ఇంట్లో పనికేని వచ్చినది. అమ్మ డాక్టరు ఇట్లా పలానోడు ఇసిపెట్టిండేదంటే నన్ను ఇసిపెట్టినప్పుడు కానీ వాడు చూసే కానీ ఏజెంట్ రాలేదు. వేరే పిల్లోళ్ళు వచ్చి వేరే ఊరు పంపిస్తే ఆడ 20 మంది మగవాళ్ళు, 20 మంది 10 మంది ఆడవాళ్ళు, పిల్లోళ్ళు 5-6 మంది. వాళ్ళు ఆడవాళ్ళు వంట చేస్తే 5 గంటలకు రొట్టె 12 గంటలకు ఇస్తారు. ఆ రొట్టె తిని 5 గంటలకు భోజనం తినలో రేపు 5 గంటలకు భోజనం పెట్టినారు. ఎందుకు ఈ కరం సమయాన్ని నేను ఏడ్చుకుంటా అంటే వాళ్ళు మగవాళ్ళు పైకి రా బరబరని పిలుచుకొని నన్ను ఏంటికి వచ్చిండేది, ఎక్కడ వచ్చిండేది ఏడ్చుకున్న దానికి సిగరెట్ అంటించుకుని సిగరెట్ పగిడిచిన దానికి నాకు తెలివి లేకుండా మతి లేకుండా అయిపోయినప్పుడల్లా వాళ్ళు శోధనం చేసుకోవాలని నన్ను ఎంతంత కష్టాలు పెట్టినారు. అయినా కానీ కష్టాలు పెట్టినా నేను భరించినాను. అంటే ఆ రాత్రి ఎంతమంది ఉన్నారు? రాత్రులు రోజుకొచ్చి 2-3 అట్లా 12 ఏళ్ళ పిల్లోడు 15 ఏళ్ళ పిల్లోడు కన్నా తండ్రి చెల్లి ఇట్లా చూపించి కూర్చొని పెట్టి పని చేయని చెప్తాడు తండ్రి కొడుకు. ఇట్లా చేసేదంటే ఇట్లా చేయి అంటాడు తండ్రి. సరే నా బిడ్డ కన్నా చిన్నోనే కదరా నా కొడుకు అనుకుని నా మనసులో తిట్టుకున్నా. నన్ను పట్టుకొని కొట్టి ఎఫ్సర్కి ఆ పని చేసినాడు. వానికి ఏజెంట్కి చెప్పినాను ఎందుకు నా ఈ పని చేసే కన్నా నువ్వు అక్కడ మన ఇండియాలో లేదా ఈ పని చేసుకున్నట్టుకంటే ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు కదా మన ఇండియాలో. ఇట్లా పనికి నేను వచ్చిండేదంటే వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయాలమ్మా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ చేత అయితే నువ్వేవు నీ ఇండియాకు అన్నాడు. నేను పోయాకి నాకు ఇంట్లో అంటే బయట వచ్చేయలేదు. ఒకే రొట్టె బాత్రూమ్లు లేకపోయి దొంగగా తినాలంటే కానిపని అని నేను ఎంతెంతో కష్టాలు పడి నేను ఎంతెంతో బాధలు పడి అంతంత వయసు పిల్లలు లేకపోయినా కానీ చిన్న పిల్లలు ఇది చేసుకొని అమ్మ అని అరిచినా కానీ వాళ్ళు నన్ను విడిచినలా. నా బిడ్డలకు నా మూనికి చెప్తే ఏమి చెప్పినారు, నువ్వు వద్దంట పోయినావు, ఎందుకు పోయినావు, నాకు ఎందుకు బతుకొని నా మూడు తిక్కలోడు అయిపోయినాడు.
నేను చచ్చిపోతానని మాత్రలు మింగినా కానీ అక్కడ ఏమీ కాల. వాళ్ళు మాత్రలు ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రలు ఇచ్చినారు. మింగు జ్వరం వస్తుంటే మింగు అంటే అన్నీ మింగేసినా ఏం కాలేదు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఆయన అన్నాడు, ముసలాడు, 2 రోజులకి వచ్చేస్తానని వానికి ఏజెంట్గా నువ్వు చెప్పినాడు. వద్దు నాకు ఏమో వేరే కావాలన్నాడు. అయినా వంగలేదని వానికి ఎగురు తన్నింటే నేను గోడకు బిగిపడినాడు. గోడకు బూడ్చ కట్టింది. నన్ను చంపేయాలని కట్టి తీసుకొని వచ్చినాడు కొట్టేళ్ళని. నేనేం చేసినా ఎప్పుడు పెళ్ళంతాకి వెళ్ళిపోయినా కొడతాడని వానికి ఈజాల మీద తన్నేసిన. తన్నిన దానికి వానికి అవతల పోయిపడినాడు. అవి ఈజాలన్నీ వాసిపోయినాయని ఆసుపత్రికి పిలిచిపోయి నన్ను పట్టుకొని కొట్టి నాకు ఇవన్నీ కొరికినాడు. వాడు తండ్రా కొడుకా? తండ్రి. నువ్వు బాగున్నావు, నువ్వు ఎందుకు పోతావు ఇండియాకు అని నన్ను నా మాట నువ్వు అని వాడు కొరికినాడు. వాడు మా అమ్మకు పోయి చెప్పినాడంటే నన్ను చంపేస్తుందని వాడు ఏజెంట్ కూడా చెప్తే ఏజెంట్ కూడా నువ్వు వచ్చినది ఏం పనికి వాళ్ళు ఆ పని చెప్తే ఆ పని చేయాలి అని వాడు అంటాడు. నాకేం కరం ఉన్న ఇదంతా ఇట్లా పని చేసుకునే కంటే నువ్వు ఎందుకు వచ్చి నువ్వు ఎక్కడ వచ్చినావు అని వేరే ఇంటికి జరిపించుంటే వేరే ఇంట్లో కానీ అట్లా జరిగా అన్నంలే అక్కడ నుండి మళ్ళీ నేను ఎట్లా అంటే అట్లా తిట్టి నన్ను ఇక్కడ పిలుచుకొని వచ్చినాడు. ఎయిర్ ఫోర్స్లో ఎక్కడ రానాక ఎయిర్ ఫోర్స్లో నేను ఏమన్నానంటే ఇట్లా పని చేసే కన్నా అక్కడ చేసేది మేలు కదా, ఎందుకు రాళ్ళు ఇక్కడ అన్నంలే అక్కడ అన్నం పెట్టరు. కుక్కల రూమ్లో దాంకొని వేరే పిల్లోడు అక్కడ హైదరాబాద్ పిల్లోడు ఆ పిల్లోడు దాటిచ్చి ఆఫీస్కి పిలుచుకొచ్చి వాళ్ళకి ముందుండి పాస్పోర్ట్ వచ్చినది వాళ్ళ ఇంట్లో ఉన్నది. వాళ్ళు పిలుచుకొచ్చి ఆఫీసులో కానీ పడేసినది. గుడ్డలు లేకుండా అంతే గుడ్డలు లేకుండా నింపిరేపెత్తులతో నన్ను బట్టలు లేకుండా మీకు ఉంచారా రూమ్లో? 4 పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళే అమ్మని అరిచిన గడిచలు. మాకేం కరం వచ్చింది. నేను నమ్మూరు చెప్తే నమ్మూడు పట్టుకున్నాడు. తిక్కలాడు అట్లా అయిపోయినాడు. ఇంటికి వచ్చి దుబాయ్లోకి వస్తే దుబాయ్లో ఇడిచిన్లా నువ్వు ఆ పనికే ఉండేదని దుబాయ్లో కానీ నన్ను పట్టుకొని ఆడ 4 పోలీసులు 2 రోజులు వేసుకున్నారు. బెంగళూరుకి ఎక్కించినారు. బెంగళూరుకి వస్తే బెంగళూరులో కానీ నువ్వు వాళ్ళ కన్నడలో మాట్లాడితే లేదు, నువ్వు పోయిండేది ఆ పనికేను, మా దగ్గరకు వస్తే మేము ఇసి పెడతాం లేకుంటే లేదంట. కదా మన బాంబాయి నుండి బెంగళూరు వచ్చావా? బెంగళూరు పంపించినారు. బాంబాయి నుండి అంటే బాంబాయిలో మీరు ఏ ఏరియాలో? దుబాయ్లో ఉంటే. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చావు. దుబాయ్లో అంటే షేక్ కొడుకు మీతో ఉండేవారా? అడుగు రానాక కానీ పోలీసు వాళ్ళు ఇడిసిలో ఆడగాని నన్ను 4 పోలీసు వాళ్ళు. దుబాయ్లో తండ్రి కొడుకు ఇద్దరు మీతో? చాలా దౌర్భాగ్యం కదా. కొడుకులే కాదు సార్ వచ్చేది, కొడుకులు వాళ్ళ బంధువులు ఇస్తారు. వంట మనిషి వచ్చిందంటే బంధువులు చూసే కొన్ని వస్తారా, వాళ్ళ దగ్గరికి కానీ బొమ్మంటారు. అన్నం పెట్టరు, మళ్ళా చేస్తూనే ఉండాల. వాళ్ళకి టీలు ఎత్తుకొని పోతే పోయినప్పుడు వాళ్ళ రూమ్లోకి పోయినప్పుడు పట్టుకుంటారు. దడకలు పెట్టేసి వచ్చినామనుకో సిగరెట్ అదర అంటించేస్తారు, పగిడిచేస్తారు. పగిడిచినప్పుడు మనకు మతి లేకుండా అయిపోతుంది. మతి లేకుండా అయిపోయినప్పుడు మనం ఇంకేం చేసినా జోమ్ అయిపోయింటుంది మగమంతా, ఏం మాట్లాడకే లేదు. ఆ ఇంట్లో మీరు కాకుండా ఇంకా వేరే మహిళలు ఎవరు ఉన్నారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమొచ్చారా? వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంకా చెల్లెళ్ళు అక్కగారు అట్లా ఉంటారు కదా.
వాళ్ళు ఏమన్నారు, మేము ఎందుకు తీసుకునేది నిన్ను, మాకు కావాలనే కదా మిమ్మల్ని తీసుకునేది. అంటే వాళ్ళ దృష్టిలో వంట మనిషి అంటే సెక్స్ చేయాల్సిందేనా? వంట మనిషి ఎవరన్నా కానీ వాళ్ళ చదువుని మేపాల్సిందే. నాకు కష్టాలు పెట్టినట్లు అందరికీ అట్లా కష్టాలు వద్దని నేను ఇండియాకి వచ్చి నేను కనీసం ఎంత లేదన్నా ఒక 300 మందిని ఆపినాను. 300 మంది అక్కడ ఉండేవాళ్ళం కానీ ఇది చేసిన పాస్పోర్ట్ 20 మంది దాకా చేపించింటే వాళ్ళని పానీకం చేసేసిన. నాకు ఎట్లా కష్టాలు పెట్టినారు, మీకు అట్లా ఆ కరం వద్దు, ఆ బాధ్యత వద్దు, ఇక్కడే నిలిచిపోండి. నా అట్లా నేనంటే కష్టాలు పడవచ్చు, నా అట్లా చెడిపోద్దండి అని నేను ఆపేసిన సార్ అంతమందినైనా. కదమ్మా, అక్కడ వెళ్ళావు, డబ్బుల కోసం వెళ్ళావు, భర్త ఆరోగ్యం బాగాలేదు, డబ్బులు సంపాదించాలని ఆ బ్రోకర్ మాటలమ్మి నువ్వు దుబాయ్ వెళ్ళావు. శారీరకంగా నువ్వు చిత్రహింసలు పెట్టారు, కనీసం డబ్బులని ఇచ్చారా? డబ్బులు వీటికి రానాక కేసు పెట్టినాక ఏజెంట్ గారు 60,000 ఇచ్చినాడు సార్. అంటే 60,000 రూపాయల కోసం నువ్వు 6 నెలలు నరకం అనిపించావు? నరకం ఆడిచ్చిన. ఆ నరకంగానే నన్ను చంపేసింటే పైన ఊరు వేసినారు సార్. నన్ను కిటికీ ఉందా, కిటికీలో ఇట్లా దిగేసి కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళుగా నిడిచింటే నేను పైసలు అయిపోయింది. 10 అప్టారు కాళ్ళు దిగేసినారు కిటికీకి. ఇందులో ఇంకా లాగుంటు మనిషిని ఆ కిటికీలో దూరేసినారు, తాడేసేసినారు. అంత చిత్రహింస? వాళ్ళ మాట వినలేదు అని. ఇప్పుడు నువ్వే ఉండవు, నీకు ఒంటరిగా చిక్కినా అంటే నువ్వు ఇసిపెట్టావు కదా. ఆ మాటకు నేను అట్లా పని చేసేదాన్ని కాదు, నేను ఇంట్లో వంట చేసేకి వచ్చిండేదంటే, నువ్వు ఇట్లా దానివే, నువ్వు చూద్దాం నువ్వు ఎట్లా పతివర్తవు నువ్వు అని నాకు ఉర్రేయని విన్నారు వాళ్ళు. ఉర్రేసి మా నెత్తింది సార్, ఆటింటి కిందకి దిగేళ్ళని వచ్చినారు. మళ్ళీ పెళ్ళాము వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని పోతే మా కాళ్ళు పట్టుకొని ఎన్నికి ఎత్తామని బరబరా కొట్టేసినారు. కొట్టేసి సెల్లు గుంజుకొని బాత్రూంలో నీళ్ళు దాపించినారు సార్. నాకు బాత్రూంలో నీళ్ళు మాయమ్మ అంటే లేదు, బాత్రూంలో నీళ్ళు తెచ్చుకోమని తాగిచ్చినారు. బిడ్డ తెచ్చిన బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్ నాకు నీళ్ళు అనేది ఇచ్చిన. బోకలు కడిగే తను నీళ్ళు పెట్టుకోవాలా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా, తాగల్లా. ఈ పొద్దు 5 గంటలకు అన్నం పెడితే రేపు 5 గంటలకు అన్నం పెట్టినారు. అంత రొట్టె ఇస్తారు, ఆ రొట్టె తినుకుంటా. ఈ పొద్దు వారం చేసింది అనుకో కూర, వారం దాకా కూర చేయదు. ఏదన్నా చేసుకొని తిన్నానంటే పట్టుకొని కొట్టేస్తుంది నన్ను. అమ్మ ఎందుకు చేసుకొని తింటాను, మా ఎరుకలేంది అని భలే కష్టాలు పెట్టినారు సార్. నా కష్టాలు ఊరికి లేకుండా నా ఏకట్లా సట్లు పడకుండా వాళ్ళకి ఏందో నా ఇట్లా ఆడదానికి సహాయం చేద్దామని నేను అక్కడ నింటి వచ్చినప్పుడు ఎంతమందిని ఆపినాయి, ఎంతమందికి సహాయం చేసిన. నేను నా ఏకట్లా 20 మంది ఆపేసిన. పాస్పోర్టులు చేపించుకున్న వాళ్ళకి కానీ పాస్పోర్ట్ వద్దమ్మా, ఇట్లా అసట్లు పడుతున్నారు, ఇట్లా బాధలు పడుతున్నారు. అందరూ మొగులకు బిడ్డలకి ఏం చేస్తారంటే వాళ్ళు ముట్టుకోరు, ఏం ముట్టుకోరు. అవి మాకు బాగా జరుగుతుంది అంటాము. అక్కడ ఏమో అసట్లు పడి వచ్చి మేలు. చాలా మంది గల్ఫ్ దుబాయ్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని వస్తున్నామని చెప్తుంటారు, అది వాస్తవం కాదా? అదే సార్, ఇంకా వాళ్ళకు లొంగిపోయి మాకు డబ్బే కావాలనుకుంటూ వాళ్ళ కిందకి పోయి మనం సంపాదించుకోవచ్చు. మాకు ఆ కష్టాలు వద్దు, అది పోయేది వద్దులు అనుకునేట్టుకుంటే నా ఎట్లా వచ్చేయచ్చు. నేను అదే నాకు అది తిరక్క నేను ఇప్పుడు అదే చెప్తాను. లేదు నాకు ఇవన్నీ ఇట్లా చేసేసినారు సార్. గాయాలు కానీ మా మేడం చూపించిన నేను మొత్తం అంతా పోలీసు వాళ్ళకి కానీ చూపించిన. ఇప్పుడు మంజుల మేడం అంటే ఆమెకు కానీ చూపించిన నేను. అంటే అక్కడ మహిళలు లేక లేదు, ఇక్కడ నుంచి వాళ్ళ మీద ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్? అక్కడ వాళ్ళు తెల్లగా ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం అంటే ఇండియా వాళ్ళు అంటే బాగా పొగురు, మంచికి ఆకారం బాగుంటుందని మన ఇండియాలో వాళ్ళు బాగా వాడుకుండేది. అక్కడ మనకు పొగురు ఎక్కువ, వాళ్ళకి పొగురు తక్కువ. అందుకు అంటే ఇండియా నుంచి వంట మనిషి వచ్చిందంటే వాళ్ళకి ఇంకా నుంచి ఏడున్న చుట్టాలు వెళ్ళంపుతారు. వాళ్ళు మొత్తం వాళ్ళు పాత బంధుత్వం ఉన్నీళ్ళే వాళ్ళు వెళ్ళంపుతారు. వంట మనిషి వచ్చినారంటే అంటే వంట కోసమా లేదంటే వేరే వర్క్ కోసం? వంట చేసేకి వంట మంచే, ఎఫ్సార్ చేసేకి వంట మంచే.
వాళ్ళు ఆడవాళ్ళు కానీ మేము కొత్తగా పోయినాం కదా, ఆడవాళ్ళు కానీ ఇసిపెట్టేసి బాగా ఊర్లు తిరుగుతారు. ఊర్లు తిరిగేది ఎట్లా అంటే మమ్మల్ని కనిపెట్టాలని, వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ చేస్తారని మమ్మల్ని కనిపెట్టాలని చూస్తారు. ఈ మగవాళ్ళు ఏం చేస్తారు, కెమెరా పెట్టేసి ఉంటారు. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చేది రాంది చూసుకొని మా దగ్గరకు వస్తారు. ఆ కెమెరాలో పలాంతాను ఎలవరినని వాళ్ళ కెమెరాలో తెలిసిపోతుంది. అప్పుడు మమ్మల్ని రూమ్లో ఉంటే చిన్నగా ఎత్తుకొచ్చిన పండేసిపోతారు, లేకుంటే చిన్నగా పంపించేస్తారు మా రూమ్లోకి. అట్లా నేను ఎన్నో దఫాలు చూసిన. అది కానీ నీ ఉన్న ప్రాంతంలో మిగతా వాళ్ళకు కూడా ఇదే కష్టాలు ఉన్నాయి. ఇదే కష్టాలు ఉండే సార్. ఊరికి మంచిగా బాగుంది, మాకు బాగా జరుగుతుంది అని చెప్పమని సార్. నేను కానీ మీరు ఏం కావాల్సిన తాగంటే ఇప్పుడు కావాల్సిన తాగి చచ్చిపోతాం. నాయగ అట్లా ఇది చెప్తారు, అమ్మ చేసిందే కానీ మేము చేయలేదని చెప్పమను. ఏ కురాన్ బుక్ అయినా ఎత్తుకోమను, దేవుని బుక్ అయినా ఎత్తుకోమను, దేవునితో పవనం చేయమని. నేను ఏంది కావాల్సినది ఇప్పుడే కావాల్సినది తాగి చచ్చిపోతాను. అందరికీ అదే పనే. ఇప్పుడు అక్కడి నుంచి బెంగళూరు వచ్చావు, బెంగళూరు నుంచి మళ్ళీ ప్రాంతం చేరుకున్నావు. చేరుకున్న టైంలో ఇక్కడ నేను మళ్ళీ ఏ విధంగా ఆదరించారు మీ కుటుంబ సభ్యులు? మా బానేజీ మేడం వండుకొని ఇట్లే అవసరాలు పడి బాధలు పడుతుంటే వాళ్ళు ఏజెంట్లు వచ్చి ఏం చేసినారు, మా లెక్క కడితేనే 1.5 లక్ష అయింది, మా లెక్క మాకు కడితేనే అని వాళ్ళ వీళ్ళందరినీ సిపిఎం వాళ్ళు, రాజకీయం వాళ్ళు, పెద్ద మనుషులు అందరినీ పిలుచుకొచ్చి మమ్మల్ని బెదిరిస్తే మేము నువ్వు ఆ పొద్దు ఏమని చెప్పినావు, ఫ్రీగానే చెప్పి పంపించి నన్ను అమ్మేసినావు. 5 లక్షలకు అమ్మేసినాడు సార్. 5 లక్షలకు అమ్మేసుకొని నువ్వు లెక్క నెల జీతం ఇమ్మంటే అమ్మ 5 ఏళ్ళ వరకు ఇవ్వము, 2.5 సంవత్సరం నీకు వాయిదా, 2.5 సంవత్సరం అయిపోతే నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని రాసిచ్చినావు. నేను 5 లక్షలకు అమ్ముకున్నావు. నేనేం తప్పు చేసినానని నువ్వు 5 లక్షలకు అమ్ముకునేకి? నా బిడ్డలు నా 3 ఏమైపోవాలా? నువ్వు నెల 22,000 అని చెప్పినావు. నా మూనికి జీతం ఇచ్చేయాలి కదా నువ్వు నీకన్నా. నువ్వు 5 నెలలు 5.5 సంవత్సరం 5.5 నెలలు పని చేయించుకొని 2 నెలల్లో ఎంత అవుతుందో అప్పుడు చెప్పండి నాకు, జీతం ఎంత అవుతుందో? 5.5 నెలలు చేసిన 2 నెలల్లో నా లెక్క ఎంత అవుతుంది? నెలకు 22,000 అన్నావు. అప్పటికి ఎంత ఇంట్లోనే నాకు 44,000 వచ్చింది ఒక ఇంట్లో ఒక నెల లెక్కే. అట్లా ఎంత అవుతుంది? 5 నెలలు మళ్ళీ 6 నెలలు చేసిన ₹1 ఇలా. అదే చెప్తానులా 60,000 ఇచ్చినారు నాకు. అదే మా మేడంతో పోరాడి కలెక్టర్ తావి ఎక్కడెక్కడవి పోలీసు వాళ్ళందరినీ చేసి నాకు 60,000 ఇప్పించేటి. వాళ్ళ మీద కేసు పెట్టారా? పెట్టినాం. ఒకరి మీదకి రాజీ పోయినా, ఒకరి మీదకి రాజీ బలంగా వాడిస్తేనే లెక్కలేదు. కాదమ్మా, నువ్వు పడ్డ కష్టాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరు వెళ్లకుండా అటువైపు నువ్వు నీ వంతుగా ఏం చేస్తున్నావు? నా వంతుకు పావద్దని నేను ఇల్లు తిరిగి నేను పావద్దండి అని ఎన్నికోరు చేసుకొని, నాయకు అట్లా కష్టాలు పడతారు, మీరు బాధలు పడొద్దండి, నా ఇట్లా ఆడవాళ్ళు మీరు కానీ మీ ఇంట్లో ఇట్లా మళ్ళీ ఎందుకు బాధలు పడుకుంటారు, బాధలు పడొద్దండి, అవసరాలు పడొద్దండి, ₹10 కూలే కానీ ఎంగిలి బాకులు కడుక్కొని ఇక్కడే బతుకుదాము, లేదంటే ఏమన్నా తప్పు పని చేసుకున్నా బతుకుదాము, అక్కడ పోవద్దండి, మీకు మంచిది కాదు, నా ఇట్లా నేను చెడిపినాను, మీరు చెడొద్దండి అని నిలబెట్టేసిన సార్. నేను ఒక 200-300 మంది పోతాన్న వాళ్ళు కానీ బొంబాయి, ఢిల్లీ, మెడ్రాసు, బెంగళూరు అట్లా పోయిన వాళ్ళు కానీ ఆడదాకా పోయిన వాళ్ళు కానీ నేను ఆపుకొని వచ్చిన. ఈడ పాస్పోర్ట్ చేయించిన వాళ్ళు కానీ ఏజెంట్లు ఆడాడ చేపిస్తున్నారు. అటుకల్లా పోయి 20 మంది బుక్కులు కానీ నా దగ్గర పెట్టుకోండి, 20 మంది బుక్కులు కానీ నా దగ్గర ఉండి మొన్న ఇచ్చేసిన నేను. ఎక్కువ కదిరి ప్రాంతం నుంచి ఎందుకు మహిళలు వెళ్తుంటారు అంటే ఇక్కడ మాకు నేర్పు మాటలు ఎక్కువ పడినాయి సార్. నేర్పు మాటలు అక్కడ దుబాయ్ లెక్క ఎక్కువ, మెడ్రాస్ అక్కడ దండిగా లెక్క వస్తుంది, కువైట్ లెక్క వస్తుంది. అక్కడ అమ్ముకునేది మాకు ఆడవాళ్ళకి తెలియలేదు కదా. ఈ మత్తి మంది అనేది, ఈ నేర్పు మాటలు అనేది అట్లా జాతి అయిపోయినాయి. ఏదో ₹10 సంపాదిద్దామని మేము ఇది చేసుకొని మేము అట్లా దుబాయ్ అట్లా ఇది చేసుకొని, దుబాయ్లో కానీ ఒక వారము
3 నెలలు 4 నెలలు మా సెల్లులోళ్ళు కానీ ఉండి వాడు అమ్ముకొని ఆడ అందరినీ ఇది చేసుకొని పండబెట్టి లేకపోతే వాళ్ళు భయపడి ఇన్నాళ్ళు పెట్టుకుంటాడా అక్కడ పంపించాడైతే అని వాళ్ళు కానీ భయపడి మళ్ళీ వాళ్ళే ఇంకా ఈ కేసు పెట్టి అల్లరయ్యారుకు వాళ్ళు ఏజెంట్లు భయపడి మళ్ళీ వాళ్ళని ఇసిపెట్టేసినారు. అప్పుడు వాళ్ళు కానీ వచ్చేసినారు, మళ్ళీ పోయినారు, మళ్ళీ వాళ్ళు భయపడి మళ్ళీ అక్కడి నుండి వచ్చేసినారు. ఇప్పుడు మా మేడంతో మళ్ళీ వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు గల్ఫ్లో వెళ్ళిన దగ్గర ఆ ఇంటి ఓనర్ కొడుకు ఇద్దరికి సాక్షితో ఉంటారా లేదా బయట వాళ్ళు కూడా తీసుకొస్తుంటారా? బయట వాళ్ళు కానీ ఇప్పుడు 10 మంది 20 మంది ఉండారంటే వాళ్ళ ఇంటి మగ పిల్లలే వాళ్ళు వచ్చి ఇప్పుడు వస్తాడు, ఒక కొడుకు వస్తాడు, వాడు వచ్చిన రోజోడు వెళ్ళిపోయాక మళ్ళీ ఒకడు వస్తాడు 1 గంట తర్వాత డ్యూటీ చేసుకొని. వాడు డ్యూటీ చేసుకొని వస్తుంటే వాడు బట్టలు మార్చుకుంటాడు, నీళ్ళు పోసుకుంటాడు, పిలుస్తాడు. పోకుండా పోతే మనం పని చేసేకి వచ్చినాం కదా, పిలుతాంట్లో టీ చేసుకొని పోతా, టీ చేసుకొని పోతాంట్లో వాడు వాకులు వేసేస్తాడు, వాకులు వేస్తాంట్లో వాడితో ఉండి రావాల్సిందే. మళ్ళీ 1 గంట పోనాక ఒకడు వస్తాడు, వాడు అంతే టీ అని పిలుస్తాడు, వాడు అంతే. సాయంత్రానికి 10 మంది 15 మంది ఉండాల్సిందే. ఉండకని పోతే కొడతారు, ఏం దానికి వచ్చినావు నువ్వు అని. పక్కన పోతే కొడతారు, పోయినామంటే మనం తట్టుకోలేము. అంటే ఏ విధంగా హింసిస్తారా? హింసిస్తారు. ఎందుకు గట్టిగా అరిచినామంటే దిండ్లేసి పగబెట్టి దిండ్లేసి అదం పడతారు నోటికి. ఆ పగ నోటికి తగిలి దిండి వేసే మనం తెలివి ఉండదు. వాడు ఎంజోడైనా ఉండొచ్చు, ఎంజోడైనా చేసుకోవచ్చు, వచ్చేయచ్చు. అరిచినా నేను అమ్మా అని అరిచినా కానీ ఇడిసిన వాళ్ళు ఇండియా వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ జాతి లావు. అమ్మ అని అరిచినా కానీ మనం తట్టుకోలేము. సైదు అరిచినా కానీ వాళ్ళు ఏం చేసినా ఏడుస్తారు. అవి ఏందో నూనె పూసుకొని ఇది చేసుకొని ఎందుకులే అవన్నీ చెప్తే మానం పోతుంది సార్ మాకి అవన్నీ చెప్పాలంటే. ఏమ్మా అంత ఇది చేసుకొని వచ్చినా కానీ పొద్దు ఎట్లా ఎట్లా చెప్తుందని మాకు ఇన్నాళ్ళ కానీ మానం పోతుంది సార్. మేము చెప్పాలన్నా కానీ మాకు ఇది చేసిన ఇట్లా ఇది చేసేసి ఏమి చెప్పుకుంటుంది అనుకుంటారని నేను ఏంది ఇయ్యారుకో మా సార్ వాళ్ళకి అందరికి చెప్పేసినాము. అమ్మ రోజా మేడం తనగాని చెప్పేసినాము. సెక్స్లో కూడా నరకం చూపిస్తారా? చూపిస్తారు సార్. వండుకోమంటారు, నిలబడుకోమంటారు, పండుకోమంటారు. కానీ అక్కడ మీరు తిరగబడడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా సార్ మేము తిరగబడేది? మమ్మల్ని తిరగబడితే మమ్మల్ని కొడతారు. మేము ఏటు పడిందంటే మేము ఐస్లు అయిపోతాం. గుద్దినామంటే చచ్చిపోతాం. మాకు ఆయన పాటల్లో గుద్దితే చచ్చిపోతాం. భోజనం కూడా సరిగ్గా పెట్టరు. భోజనం ఈ పొద్దు 5 గంటలకు తింటే రేపు 5 గంటలకు సార్. ఏం కర్బూజకాయ తినేది నేను, ఖర్జూరకాయ అంత రొట్టి ఇస్తారు, రొట్టి కానీ తినేకి లేదు. మొత్తం నీళ్ళు తాక్కుంటా ఆ కర్బూజ స్నానానికి దానికి బాగుంటుందా? పోసుకోకంటే మడ్డిగా ఉండవు, వాసన వస్తున్నావు, పోసుకో అంటారు వాళ్ళే. వాళ్ళ రూముల్లోనే పోపిస్తారు నాకు మొత్తం అంతా. నా శరీరం కదమ్మా, అక్కడ నువ్వు గల్ఫ్లో ఉన్నావు, కష్టాలు పడ్డావు, బయటకు వచ్చావు. నువ్వు చేసిన పని ఇంట్లో వాళ్ళు తెలిసి మీ ఊర్లో వాళ్ళందరూ నేను ఆదరించారా? నా మూడు ఆదరించుకున్నాడు సార్, నా బిడ్డలు కానీ తీసుకున్నాడు సార్. మా అమ్మ చచ్చిపోతే మా కూర దిక్కండి, నా మగుడు కానీ నా పెళ్ళి అవ్వకపోతే నాకు ఊరున్నారు. మాకు తప్పు ఉన్నారు, నా పెళ్ళం చేసింది చేయలేదని నా మగుడు చేసుకున్నాడు సార్. నా మగుడు అంత దేవుడు ఏడ చిక్కడు సార్. నాకు ఎంత మంచోడు. ఈ పొద్దు అంత తప్పు చేసి నా మొగుడు ముందు మాట్లాడతాడు, గోరు పెట్టి ఏడ్చుకుంటాడు నా మొగుడు. తెలిసిన నా బిడ్డలైతే మా అమ్మ ఎంత పని చేసింది, మా అమ్మ ఎందుకు, మా అమ్మ జీవితం ఏమన్నా అయిపోతుందని కావలికి వచ్చిండారు సార్. నా నా బిడ్డలు ఏమన్నారు? మా అమ్మ ఏమన్నా అయిపోతే, మా అమ్మ తప్పు చేసిందని అరేంజ్ చేసింది, మా అమ్మ ఎందుకు, మా అమ్మ ఏమన్నా అయిపోతే ఎట్లా అని కావలికి వచ్చిన్నారు నా బిడ్డలు. నా
తప్పు చేసినానైనా నాకెందుకు ఈ జీవితం అన్నీ కానీ మీరు నువ్వు చేస్తే చేతులేమ్మా మా కుదరమయ్యే కదా నువ్వు ఎంత పని చేసుకోండేదే అని నా బిడ్డలు కానీ నా మాట విన్నారు సార్ వాళ్ళు. నీకు ఎంత కష్టాలు పడినా నీ భర్త నీ పిల్లలు నేను ఆదరిస్తున్నా, చాలా గొప్ప విషయం. తీసుకున్నారు సార్ నా బిడ్డలు తీసుకున్నాను. నా మూడు ఇబ్బంది కానీ గోడని ఎడతాడు నా మగం చూసినాడంటే. అట్లా మేడం పిలిచిందంటే నా మేడం తను అన్నీ చెప్తుంది ఎడుతుందని నా మూడు గోడ అని ఏడుస్తున్నాడు. అంటే నువ్వు ఎన్ని కష్టాలు పడినా నీకు భర్త పిల్లలు ఆదరించారు కాబట్టి ఆ కష్టాన్ని మర్చిపోతున్నాము. నా బిడ్డలు నా ముఖం చూసి అవన్నీ మర్చిపోతుండే సార్. వీటికొచ్చి ఏజెంట్ మీద నేను కేసు పెడితే అని చెప్పినారు ఏడగాని పోలీసు వాళ్ళు కన్నా. నువ్వు అదే పనికే పోయినావు, దానికోసమే పోయిండేది. నువ్వు సంసారం అయితే ఎందుకు పోతావు వాళ్ళుగా నేను సార్. నేను సంసారం పోలీసులు కూడా వీటికి వచ్చిండే వాయమే అనిండేది కానీ మళ్ళీ నేనేం తిరగబడినానంటే ఇట్లా నువ్వు అన్ని మాటకే నేనేమి నాదు నేను తప్పు చేసే కాదు పోయిండేది, నేను ఇంట్లో పని కనిపోయినాను అని నేనంటే నువ్వు తప్పు చేసిన దానివైతే ఇవన్నీ ఎందుకు చెప్తావు అని సెల్లో వాళ్ళు కాయించుకొని సెల్లు నేను మాట్లాడకుండా కానీ మాట్లాడినట్లు వాళ్ళు రికార్డ్ చేసుకొని వీళ్ళ ముందర పోలీసు వాళ్ళ ముందర ఆ సెల్లు పెద్ద సెల్లు ఉంది చూడు అట్లా సెల్లు చూపించినారు సార్. నేను మాట్లాడినానని నేను మాట్లాడంటే నా ఫోటో వచ్చింది కదా, నా ఫోటో చూపించండి నేను మాట్లాడినట్లు నేను ఓకే చేస్తా. అంతవరకు నాకు ఇవన్నీ ఉత్తమాటలు నేనని నేను తిరగబడిన దానికి ఎమ్మ వండుకొని నువ్వు లంజివేను సంసారం కాదు, నువ్వు లంజి కాకుండా నువ్వు అందూరం పోయి ఆ మాటలన్నీ మాట్లాడతావా అట్లా ఎట్లనే. అదే బయట నువ్వు అనంతపురం పోయి సార్కి వేసి సార్కి చెప్తే చూడండి సార్ ఇట్లా ఇట్లా మాట్లాడుతుందంటే ఎమ్మను ఎట్లా అంటే అట్లా చేసి ఎమ్మను ఒక 2 రోజులు 3 రోజులు మా మేడం మాట్లాడి మళ్ళీ డ్యూటీలు ఎక్కొచ్చాడు చేసింది. అట్లా వాళ్ళు ఉంటారు సార్. నేను తప్పు చేసేదానైతే లేరాను సార్. నాకెందుకు సార్ అట్లాంటివన్నీ ఊగాలు తప్పే చేస్తాను. నా 3 కాళ్ళ చేతులు పడిపోయినాయి, నా బిడ్డలు లేత బిడ్డలు నేను తప్పే చేస్తా సార్. నేను మంచినే కదా, నేనేమన్నా ముసలిదానా లేదంటే ఏమన్నా ఇదిదానా, నేనేమన్నా మంచినే కదా, నేను ఇది ఇదే చేసేదానే కదా. ఇప్పుడు ఇంత కష్టపడ్డావు, నీ భర్త అనారోగ్యం అయ్యారు, ఆయన బాగు చేద్దామని వెళ్ళావు, కానీ కనీసం ఆరోగ్యాన్ని బాగుపడింది లేదు సార్. అట్లే ఉన్నాడు. మొన్నగాని బాగాలేనట్టు మొన్న 15,000 అప్పు చేసుకొని దేవునితో పోయినాను. పిల్లోనికి కాళ్ళు విరిగి 1.5 అప్పు చేసినాను. ఆ పిల్లోనికి కానీ బేల్దారి పని చేసుకుంటాను. ఇప్పుడు చిన్నపిల్లోడు బేల్దారి అయినాడు. ఆ పిల్లోని పట్టుకునేది ఇద్దరు పని చేస్తున్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? బేల్దారి పనికి పోతుండే సార్, మేస్త్రి పనికి. ఇంకేం చేయాలి సార్, కూలీ చేసుకునేది, బిడ్డకు చూపించేది, నా మౌనికి చూపించేది, ఇంట్లో తినుకుంటూ ఉండేది. అట్లున్నాను సార్. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం వచ్చింది? ఏం సహాయం లేదు సార్. నాకు 1 రూపాయి కానీ సహాయం చేసిన వాళ్ళే లేరు. మేడం ఉంది, ఆయన 150 ఇస్తే నేను తినలా. బియ్యం కంటే వేసి ఇచ్చింది, తిన్నాను. ఆయన నిలబెట్టింది, నిలబడినాను. ఆయన దీపంతోనే ఉన్నా సార్. నేను ఈ బుద్ధుడు కానీ నాకు కష్టాలు పెట్టిన ఆయన తాకు వచ్చినప్పుడు పెట్టి 100 కానీ 50 కానీ చేతికిత్తింది. చూడమ్మా, ఆఖరిగా చెప్పు, మీ ప్రాంతం నుంచి నీలాగా కష్టాలకి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలను లేదా గల్ఫ్లో ఉద్యోగాల పేరు మీద వెళ్తున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? అక్కడ వద్దు సార్, ఇక్కడ కూలి నాళ్ళు చేసుకొని తినొచ్చు. కానీ నా ఇట్లా ఆడ మనుషులకు మగవాళ్ళకి కానీ కష్టాలు పడకన్నా నేను మాత్రం ఇంతమంది నా అప్పున్నాను. నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా వాళ్ళకట్లా నా కుటుంబం ఎక్కట్లా నిలబెట్టుకొని నేను వాళ్ళకి మేలు చేసినాను. పావద్దండమ్మా అని నేను చెప్పుకొని నిలబెట్టేసిన సార్. ఇక్కడ కనీసం మీరు 4 గంటలు బోకులైన కడుక్కొని తినొచ్చు, పావద్దండమ్మా అని చెప్పుకుంటాండ సార్. వాళ్ళకి సహాయం చేస్తాండ నేను. గల్ఫ్లో ఉద్యోగాల పేరు మీద వెళ్ళే యువకులకు సీత చెప్తున్న మాటలు ఒక సారాంశం. చాలా చక్కటి మెసేజ్ ఇచ్చాడు. పరిగెట్టి పాలు తాగకనే నిలబడి నీళ్ళు తాగండి,
ఉన్న దాంట్లోనే కష్టపడండి, ఇక్కడే కష్టపడి ఇక్కడే సంపాదించుకోండి. కానీ బ్రోకర్ల మాటలు విని గల్ఫ్లోకి వెళ్ళి వ్యభిచార కోపంలో దిగి అక్కడ మీ రక్త మాంసాలు అమ్ముకునే వారికి మీరు బలి కావద్దు. అక్కడ కేవలం సెక్సనే కాదు, సెక్స్ని వాళ్ళు నరరూప రాక్షకులుగా చూపిస్తారు అంటూ సీత చెప్తుంది. ఈ మాటలు ఖచ్చితంగా ఇప్పుడున్న యువకులు వింటారని ఆశిద్దాం. ఇది ఈ వారం సీతతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.